ఏ శివకాశి ఏంటిది? ఏ బోల్ట్ ఏ బండితో చెప్పేస్తాను, అక్క చెల్లెలు డిఫరెన్స్ చెప్పేస్తానన్నావు. నా లుక్కే వేరన్నావు. నీ లుక్ మారితే తీసుకెళ్లి బొక్కలో పెట్టేటట్టున్నారు. అది ఎప్పుడు వస్తుందో, పోలీసులు ఎప్పుడు వస్తారో? పోలీసులు అంటే మామూలు పోలీసులు కాదురా, అది లేడీ కేసు. లేడీ పోలీసులు వస్తారు. లేడీ పోలీసులా? అరే శివకాశి 5 నిమిషాలు పర్మిషన్ ఇరా, ఇంటికెళ్ళి చెడ్డేసుకొని వస్తాను. ఆ చెడ్డి కాదు, షార్ట్స్. నీ అబ్బా అది నీకు షార్ట్స్, శివకాశికి మాత్రం చెడ్డి కాదా శివకాశి? ఇప్పుడు మ్యాటర్ అవసరమా? ఆ చెడ్డి మ్యాటర్ కదరా హత్య వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా పీపీ? ఓ మంచి ప్లేట్ అని కదా. నేను ప్లేట్ అని అనుకో. మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి? ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్న. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి? నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథ లాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్ నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్, ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళిప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా, నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. సచ్చినారా? ఏందన్నా వాటి టీ పార్టీనా? టీ పార్టీ ఏంట్రా? ఒక కేసు కలిసి మందు పార్టీ ఇద్దాం అనుకున్నాను. నాకు పెళ్లి, నీకు కేసు ఈ జన్మలో జరగవు గానీ ముందు టీ తాగు. సార్, మీరు లాయర్ కదా? అవును. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారా, థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యారా, అసలు పాసే కాలేదా? ఒరే బజ్జిగా, ఓసీగా టీ తాగుతున్నాను, గజ్జి ప్రశ్న లేకరా బొఫా. రేయ్, వీడు పాస్ అయితే మనతో పాటు ఎందుకుంటారా? కోర్టులో ఉంటాడు కానీ ఈడే పెద్ద న్యూసెన్స్ మనకి. ఏం చేస్తున్నావు? ఏడి చేస్తున్నా. ఇప్పుడేం చేస్తున్నావు? చల్లారుస్తున్నా. అబ్బో, టీని ఎంత టార్చర్ పెడతా ఉంటే రేపు పొండాటిని ఎంత టార్చర్ పెడతావు బాబు? పొండా టీయా? పొండాటి అంటే తమిళంలో పెళ్ళాం నాయనా. నీ పెళ్ళా నేనేం చేస్తాను?
నా పెళ్ళం గురించి కాదురా బాబు, నీ పెళ్ళం గురించి. ఏడు మీద ఉన్న టీనేలా చల్లారుతున్నావు అంటే ఇంకా వేడి మీద ఉన్న సత్యన ఏం చేస్తావు బాబు? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు పెంకులంటి, ఈ ఎన్నెల పడిపోరండి. ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదులంటి. సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులంటి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలంటే ఈ రక్తాలేంటి? అపోజిట్ మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. సార్. ఇటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్నారా? మెంటల్ దుర్గా. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చందమనేని దుర్గా ప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతారు. ఎరా తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారి అడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లుకి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో? హలో బ్రదర్. ఒరిజినల్ సూసైడ్ లెటర్ గానీ తెచ్చాడేమో. నేను అడిగానా? నమస్కారం అండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అన్నయ్య, నీకు నాకు మాటలు లేవు. నేను పెద్ద ఏదో మాట్లాడతానికి వచ్చాను. నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడివ్వండి. అది కాదు, అదేమిటో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. నమస్తే పెద్దయినా. నమస్తే. నమస్కారం. మీరు కొనటానికి వచ్చారే ఈ మిల్లు, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఇతనికి ఓ తమ్ముడున్నాడు. అతను కూడా సంతకం పెడితేనే ఈ అమ్మకం చెల్లుద్ది. రేపు అతను వచ్చి నా సంతకం లేకుండా ఈ ఆస్తిని మీరు ఎలా కొన్నారని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ నేనే చిన్నప్పుడే పారిపోయిన ఆయన తమ్ముడు శక్తి అనుకోండి. కాసేపు అనుకో అన్నయ్య. మీరు ఈ ఆస్తి కొన్నారే అనుకోండి. అప్పుడు నేను వచ్చి, ఏంట్రా ముసలోడా, లేరా బట్టతలనాయాలా, మా వాడికి ఎలాగో బుద్ధి లేదు. ఓకే, మీకేమైందిరా, మెదడు మోకాల్లోకి వచ్చిందా? రేయ్, ఒక ఆస్తి కొనే ముందు దానికి ఇంకో హక్కుదారుడున్నాడో లేదో తెలుసుకోకుండా కొనేస్తారా? ఎలా కొంటారు? రేయ్, కత్తెవరా? ఈ చేతోనే కదా సంతకం పెట్టింది, ఈ చేయ కదా, నరికేస్తా అని అతను అడిగితే
అసలే వయసులో పెద్దవాళ్ళు, ఈ వయసులో చేతులు కాళ్ళు పోతే కష్టం కదా. ఏదో మనోళ్ళు సాయం చేద్దామని వచ్చా, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి, వస్తానే. నమస్కారం. ఆటోలు ఈడేంటన్నా పరిస్థితుల్లాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమా నేను చూశాను. మూసుకో, డబ్బు తీ, సంతకం పెడతాను. ఏమండి, ఈ ఆస్తిలో పెద్ద లిటికేషన్ ఉన్నట్టుందండి. ఏ లిటిగేషన్ లేదు, డబ్బు తీవా. రేపు మీ తమ్ముడు వస్తే తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చూడండి, మీ తమ్ముడు చనిపోయాడని మీరు చెప్తే సరిపోదు. ఊరి వాళ్ళైనా చెప్పాలి, లేక బంధువులైనా చెప్పాలి. కనీసం మీ తల్లి చెల్లైనా చెప్పాలి. లేకుంటే మీ తమ్ముడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓహో, అందరూ వినండి. వచ్చే నెల 12వ తారీఖు అమావాస్య ఈ రైస్ మిల్ అమ్ముతాను. ఆలోపు మీ చట్టం చెప్పే లెక్కలన్నీ ఎవరు నుంటో వాళ్ళు బయటకు వస్తారండి. ఇంట్లో ఓటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక హోటల్ ఉండకుండా ఉంటారా? ఏంటి, ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? మరి నీ కోటున్నప్పుడు నాకెందుకుండదు? మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? భగవంతుడా, అయ్యో ఇదేమి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండోట్లు పిలిస్తే ఇన్నోట్లు వచ్చాయరా? చేయి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యవధవా, చేయి పట్టుకోవడం అంటే ఏమిటి? అవ్వా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి, నేను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? బాడీలో. అయ్యో భగవంతుడా, బాడీ అంతా తాకాడు. ఏమిటి, నీ బాడీ మొత్తం తాకాడా? మసిమసి చేశాడా? మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? కుండకేస్తారా? బాబు క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే, క్షమించుగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. ఏమైందండి? మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ 2? లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. ఓహో, అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే, నల్లకోట లాయరు. యా, నల్లకోట లాయరా? యా. అరే రా, అయ్యా. మీరు నల్లకోట వేసుకున్నాడు, సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే నన్ను కొడతాయిందన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు 2వ అబ్బాయి గురించేనా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఓరి, ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో కొట్టు. ఇది ఎక్కడ వెళ్ళలేదే. చెప్పుతో కొడతా, కొత్త కొత్త పత్రిక చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు
తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చితి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. అంతే. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ వేస్తావు, ఆడెవడో అక్కడిని ఫుల్గా వేస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. వదనట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలిపోయ్యా. ఏట ఊరుతున్నావు, ఆడోళ్ళు ఉసిరి పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది యాదవా. చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద చెప్తున్నాను. కొండ గుర్తుకోటైపోతే మక్కి నిరిగిపోతాయంటే